ఈ వీడియో నుంచి పంక్చువేషన్ మార్క్స్, క్యాపిటలైజేషన్ అంటే విరామ చిహ్నాలు, క్యాపిటల్ లెటర్స్ అంటే పెద్ద అక్షరాలు, మొదటి రకం అక్షరాలు ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో చూద్దాం. ఈ పంక్చువేషన్ మార్క్స్ని కొన్ని కేటగిరీస్గా చెప్పొచ్చు. ఎండింగ్ మార్క్స్ అంటే ఒక సెంటెన్స్ చివర ఉపయోగించేటివి. వీటిలో మొదటిది పీరియడ్ సింబల్ అంటే ఫుల్ స్టాప్ అంటాం. ఒక సెంటెన్స్ చివరిలో ఉపయోగిస్తాము. ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఇది చివరిలో ఉంటుంది. హీ వెంట్ టు మూవీ, సినిమాకి వెళ్ళాడు, ఫుల్ స్టాప్. ఐ ఆమ్ రైటింగ్, నేను వస్తూ ఉన్నాను. దే విల్ అరైవ్ టుమారో, రేపు వాళ్ళు వస్తారు. టెన్స్ ఏదైనప్పటికీ ఒక సెంటెన్స్ పూర్తయింది అని చెప్పేటప్పుడు చివరిలో ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాం. తర్వాత క్వశ్చన్ మార్క్, ఇది కూడా సెంటెన్స్ చివరిలో ఉంటుంది. వాట్ టైమ్ ఈజ్ ఇట్, వేర్ డిడ్ యూ పుట్ మై బ్యాగ్, వెన్ విల్ హీ కమ్ టు హోమ్ అంటే ఒక ప్రశ్న చివరిలో ఉపయోగించే గుర్తు ప్రశ్న గుర్తు. స్పెషల్ మార్క్స్, ప్రత్యేక గుర్తులు ఉంటాయి. వీటిలో మొదటిది కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ అంటే ఒక వ్యక్తి చెప్పిన యథాతథంగా చెప్పిన విషయాన్ని మెన్షన్ చేయడానికి ఉపయోగిస్తాము. రాణి సెడ్, ఐ లవ్ వాచింగ్ టీవీ. ఐ లవ్ వాచింగ్ టీవీ అనేది ఆమె నోటి ద్వారా వచ్చిన వాక్యం, అందుకని కొటేషన్స్లో ఉంటుంది. హీస్ ఆస్క్డ్, వై ఆర్ యూ గోయింగ్, నువ్వు ఎందుకు వెళ్తున్నావని అతను అడిగాడు, అతని నోటి ద్వారా వచ్చిన వాక్యం. ఇట్లా ఒక వ్యక్తి చెప్పిన విషయము యథాతథంగా చెప్పేటప్పుడు కొటేషన్ మార్క్స్ ఉపయోగిస్తాము. అలాగే పెరాంథసిస్, బ్రాకెట్లు ఉపయోగిస్తాం. ఒక విషయాన్ని చెప్తాము వివరిస్తూ, దాన్ని సింప్లిఫై చేసి బ్రాకెట్లో పెడతాము. ద మౌంటైన్ పీక్ అంటే ఏందో చెప్తాం సింపుల్గా, మౌంట్ ఎవరెస్ట్, ఇది బ్రాకెట్లో ఉంటుంది. ఈజ్ ఏ పాపులర్ డెస్టినేషన్. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ద లార్జెస్ట్ ల్యాండ్ మమ్మల్స్ ఇన్ ద వరల్డ్, దాని ఎక్స్ప్లెనేషన్ అనమాట. లివ్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఇట్లా మనం విరామ చిహ్నాల్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ పంక్చువేషన్ మార్క్స్ గురించి మరికొంత సమాచారం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అలా సెమీ కోలను, కామా ఇవన్నీ ఏ ఏ సందర్భాలు ఉపయోగిస్తామనేది వీ నో ఇన్ ద నెక్స్ట్ వీడియో.